30 డేస్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ డే 9 సేమ్ బ్యాటర్ ని రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చు. బ్యాటర్ ప్రిపరేషన్ టైం 15 మినిట్స్, దోస ప్రిపరేషన్ టైం 10 మినిట్స్, గుంత పునుగులు అయితే 15 మినిట్స్ టైం పడుతుంది. ఇది 4 మెంబర్స్ కి చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం సొరకాయ ఒక కప్పు తురుము వచ్చేలాగా తీసుకోవాలి. దానికోసం హాఫ్ సొరకాయ తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. మిక్సీ జార్ లో హాఫ్ కప్పు ఓట్స్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని దాన్ని వేసేసుకోవాలి. హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు శనగపిండి, అన్ని హాఫ్ కప్లే. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం ప్లేస్ లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, వాము, పెప్పరు, జీలకర్ర, ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫస్ట్ పొడి పిండినే కలుపుకొని తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక దీన్ని హీట్ అయిన ప్యాన్ మీద దోసల్లా వేసేసుకోవటమే. ఇలా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కుక్ చేసుకోవటమే. ప్యారల్ గా గుంత పునుగులు కూడా వేసుకోవచ్చు. గుంత పునుగులు కుక్ అవటానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవటమే. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా, సొరకాయ మల్టీగ్రెయిన్ దోస. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.